చిన్నశంకరంపేట మండలం కాసులాపూర్ గ్రామంలో భూభారతి భూముల రీసర్వే సందర్భంగా గ్రామ సభను ఏర్పాటు చేసి రైతులకు తహసీల్దార్ మాలతి అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఆర్డీఓ రమాదేవి హాజరయ్యారు. గ్రామంలో గ్రామకంఠానికి సంబంధించిన భూమిని కొంతమంది కబ్జా చేశారని, ఆ భూమిని అధికారులు కాపాడని గ్రామస్తులు కోరారు. ఈ సందర్భంగా మెదక్ ఆర్డీఓ రమాదేవి ల్యాండ్ అండ్ సర్వే ఏడీ కిషన్లు మాట్లాడుతూ, ఏళ్ల తరబడి మోకాపై సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రైతులకు ప్రభుత్వం లబ్ధి చేకూర్చిందని, అక్రమంగా పట్టాలు పొంది ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పొందుతున్న వారికి ఇకపైన రద్దు చేయడం జరుగుతుందన్నారు. గ్రామంలో మొదటగా మొత్తం గ్రామాన్ని సర్వే నిర్వహించి వాటిలో ప్రభుత్వ భూములు, ఇనాం భూములు, దేవాదాయ భూములను ముందుగా గుర్తించి సర్వే చేయడం జరుగుతుందని, అనంతరం ప్రైవేటు పట్టా భూములను సర్వే చేసి నిజమైన రైతులకు న్యాయం చేయడం జరుగుతుందన్నారు. భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన సంబంధిత దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డులు చూసి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పట్టా కలిగి ఉండి మోకాపై లేకపోవడం, మోకాపై ఉండి పక్కా కలిగి ఉండకపోవడంపై అంశాలను ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతులు, ప్రజలు రీసర్వేకు సహకరించాలన్నారు. భూముల రీసర్వేతో భూ సమస్యలు తీరుతాయన్నారు. సకల భూ సమస్యలను పరిష్కరించేందుకే భూభారతి చట్టం 2025 తీసుకురావడం జరిగిందని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూ సమస్యలు పరిష్కరించడమే ఉద్దేశంగా భూముల రీసర్వే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భూములకు సంబంధించి ఎలాంటి రికార్డులు, పహానీలు, టీపాస్లు లేని 373 గ్రామాలను గుర్తించడం జరిగిందని, మెదక్ జిల్లాలో 24 గ్రామాలను గుర్తించి ఆ గ్రామాల్లో భూ సమస్య రాకుండా భూముల రీసర్వే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమాదేవి, ఏడీ కిషన్, తహసీల్దార్ మాలతి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వినయ్, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. కబ్జా కొన్నారు, కబ్జా ఉన్నోళ్ళు, పట్టా కొన్నారు, మిగతా ఎన్నో రకాల సమస్యలైనా అన్నిటికీ క్షేత్రస్థాయిలో వాళ్ళ యొక్క కబ్జాను కొలిసి, వాళ్ళ ఆధీనంలో ఉన్న భూమిని కొలిసి, పాత నంబర్ కాకుండా ఇప్పుడు కొత్త సర్వే నంబర్ ఇచ్చి డిజిటలైజ్ మ్యాప్ ఇవ్వడం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ డిజిటలైజ్ మ్యాప్ ఎలా ఉంటుంది అంటే శాటిలైట్కు అనుసంధానమై ఉంటుంది. అక్షాంశాలు, రేఖాంశాల ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది. మనకు ఇదివరకు రైతుకు సర్వే నెంబర్లు టీపన్ ఎలా అయితే ఉండేనో, ఇప్పుడు గుంట భూమి నుండి ఆయన ఎన్ని ఎకరాలైనా కబ్జా ఉంటుంది. దానికి ప్రత్యేకించి ఒక మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. మొబైల్ ఫోన్ ద్వారా స్కాన్ చేయగానే రైతు యొక్క డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. అట్లా గ్రామము, మండలము, విస్తీర్ణము, మరియు రైతు పేరు. రైతుకు మనం ప్రతి మనిషికి ఎట్లయితే ఆధార్ నెంబర్ ఇవ్వడం జరిగిందో, భూమికి కూడా యూనిక్ ఐడి నెంబర్, భూధార్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. అలా చేయవలసి ఉన్నది. కాబట్టి రైతు సోదరులందరికీ తెలియజేసేది ఏంటంటే, ఈ భూభారతిలో భూముల రీసర్వేకి సంబంధించి మనం ఏం చేయబోతున్నాం అనేది ఎవరికి కూడా అనుమానంతో మనం పైకి వెళ్ళడానికి వీలేదు. ఏదైనా కూడా ఇక్కడే మనము ఈ అవగాహన కార్యక్రమంలోనే పూర్తి స్థాయిలో మనం పూర్తి అవగాహన చేసుకుని డౌట్ లేకుండా మనము క్షేత్రస్థాయిలో పనిని విజయవంతంగా పూర్తి చేసుకోవాలి అనేది ఉద్దేశం. ఇక్కడికి మీరు అందరూ రావడం ఎంతో సంతోషదాయకం. మీకు ఎన్నో పనులు ఉన్నా కానీ ఇప్పుడు నాట్లేస్తున్నారు, అయినా కానీ మీ సమయాన్ని ఇక్కడ వెచ్చించి మీరు రావడం చాలా సంతోషదాయకం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు భూములు మనకు రకరకాల భూములు ఉన్నాయి. పట్టా భూములు, ప్రభుత్వ భూములు, ఇనాం భూములు, దేవాదాయ భూములు, ఇలాగా రకరకాల భూములు ఉన్నాయి. వాటికి సంక్రమించిన పద్ధతి కూడా ఉన్నది. ఏంటంటే, ఇప్పుడు మీరు మీ తాతల నుంచి మీకు భూములు సంక్రమించుకున్నాయి. కొన్ని టైటిల్ ప్రకారంగా క్లియర్గా ఉన్నాయి, వాటికి ఇబ్బంది లేదు. ఎవరికైతే భూమి మీద ఒకరు టైటిల్ రికార్డు పరంగా, ఇంకొకరు తర్వాత వ్యత్యాసాలు, కొంతవరకు విస్తీర్ణంలో వ్యత్యాసాలు, ఇంకా సర్వే నంబర్లో వ్యత్యాసాలు, ఇలాగా కొన్ని వ్యత్యాసాలతో ఆ సమస్య ఎప్పటికీ పరిష్కారం కాక అలాగే ఉండిపోయి, ఇంకా రైతులు ఏదైనా లబ్ధి పొందాలన్నా, లోన్ తీసుకోవాలన్నా, ప్రభుత్వ పథకాలు మీకు రావాలన్నా కానీ అలాంటివి ఇంకా నివృత్తి కానివి, ఏదైతే పరిష్కారం చేయబడనివి ఏవైతే
చేయడం కోసం ఇక్కడికి అధికారులను పంపించడం జరిగింది. దానికి సంబంధించి భూముల విషయాలు ఒకసారి మనము వివరంగా ఆ సర్వే నెంబర్లు ఎట్లా డిసైడ్ చేసారు? రైతు వారి ఆధీనంలో కాస్తులో ఉన్న భూమికి అనుకూలంగా సర్వే చేసి ఆ సర్వే చేసే క్రమంలో ఆయన ఎట్లెట్ల పొజిషన్లో అట్లా చేసిన నక్ష, వాటికి ఇచ్చిన మెజర్మెంట్స్, ఆనాడికి ఇచ్చిన నక్షలే ఈనాడికి కూడా తెలంగాణ ప్రాంతం అంతా కూడా అదే నక్షల ఆధారంగా మన యొక్క ఆస్తులు ఉన్నాయన్న విషయం అందరికీ తెలియదు. అయితే ఈ తెలంగాణ రాష్ట్రం మళ్ళీ స్వతంత్రం వచ్చింది. ఆంధ్ర మనం కలిసినాం. ఆంధ్ర అంతేమో మద్రాస్ సిస్టమ్, మనం తెలంగాణ అట్లా కలిసినప్పుడు వారి సిస్టమ్ మద్రాస్ సిస్టమ్, మనంతా తెలంగాణ సిస్టమ్. తెలంగాణ అంతా మరాఠవాడ సిస్టమ్. మన నుండి విడిపోయిన కర్ణాటక, మన నుండి విడిపోయిన మహారాష్ట్ర కూడా వాటికి అనుకూలంగా సర్వే అయినాయి. సర్వే కాకపోగా ఆనాడున్న సర్వే నంబర్ మీ యొక్క గ్రామాల సర్వే మొత్తం ఎక్స్టెంట్ ఎంత? 504 ఎకరాల 9 గుంటలేమో ఉంది. అయితే ఈ 500 సర్వే నెంబర్లు ఎన్ని ఉన్నాయి? ఆనాడు 150, 160 సర్వే నెంబర్లు లేవు. కానీ ఇప్పుడు అవే సర్వే నెంబర్ అట్లే లేవు కదా. ఇవాళ 300 నెంబర్లు అయినాయి. అంటే ఆ ప్రాపర్టీస్ అనేది పెరుగుతూ పోయినాయి. అంటే దానికి వారసులు వచ్చేది, క్రియా విక్రయాలు జరిగినాయి. దానికి జరిగిన అనుకూలంగా మరి మ్యాప్లో కూడా చేంజెస్ కావాలి కదా. రికార్డుల పాణీలలో చేంజెస్ అయినాయి. రికార్డులకు కూడా ఇక్కడ కూడా మ్యాప్లలో చేంజెస్ కాలేదు. ఆ కాకపోవడం వల్ల భూ సమస్యలు అనేది పెరుగుతుంది. ఒక సర్వే నెంబర్ 10 ఎకరాల నంబర్ ఉంటే 10 ఎకరాలకు సంబంధించిన హద్దురాలు నిర్ణయించే టీపని మాత్రమే మా దగ్గర ఉంటుంది. కానీ అందులో భాగాలుగా మీరు ఎప్పుడైతే పాణీలో పంచుకున్నారో, మీరు వాటల ప్రకారం వచ్చిందో వాటి మెజర్మెంట్స్ మా దగ్గర లేవు. ఈ వల్ల ఈ భూ సమస్యలు అనేది తరచుగా వస్తూనే ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు 2025 భూభారత చట్టం తీసుకొచ్చినప్పుడు మరి మొత్తం చట్టంలో మొదటగా భూ సమస్యల మీద మరి స్వీకరణ చేసినప్పుడు 9 లక్షల అప్లికేషన్లు వస్తే సుమారు 6 లక్షల అప్లికేషన్లు భూమికి సంబంధించి